వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక అనిశ్చితి నెలకొంది అనే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైకంతా బాగానే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంగా చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్తుంది. సరే, ఇక ఆరోపణలు, విమర్శనాస్త్రాలు అన్నీ వస్తూనే వాటికి ధీటుగా సమాధానం చెప్తున్నారు. కొన్ని చోట్ల మౌనం వహిస్తున్నారు కొన్ని విషయాల్లో. అది స్ట్రాటజిక్గా కాదు, ఇంకోటి కాదు. గతంలో చేసినటువంటి కొన్ని ప్రకటనలు అవన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు మాత్రం అదేదో సరే, అవన్నీ తర్వాత మాట్లాడవచ్చు. పార్టీ పరంగా చూసుకున్నప్పుడు పార్టీలో పదవుల విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త సీనియర్ల అసంతృప్తి అనేది బయటపడుతుంది. అందులోనూ చాలా బలంగా పనిచేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజ్యసభకు సంబంధించి 4 సీట్లు ఏవైతే వచ్చాయో దాంట్లో ఒకటి జనసేనకి కేటాయించారు. అది లింగంనేని రమేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అయిపోయింది. ఇక మిగతా 3 తెలుగుదేశం పార్టీలో భాషన్ రామకృష్ణ, సానా సతీష్, అలాగే చింతకాయల విజయ్, వీళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. సో దీంతో అంతకు ముందే ఆల్రెడీ మాట ఇచ్చి హామీ ఇచ్చి నెరవేర్చుకోలేదు, మరి ఇంత కష్టపడ్డా అంటూ కడప నుంచి శ్రీనివాసులు గారు తన అసంతృప్తిని బయటపెట్టారు అంతే. ఆయన ఏమి దానికి విభేదించి నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానో ఇంకోటనో ఏది లేదు. వాళ్ళ పార్టీలో సార్ నాకు మాట ఇచ్చారు, ఇది జరగలేదు, బట్ దానికి నేను ఏం చేశాను అన్నటువంటి పాయింట్ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి మనం చూసినట్టయితే, రెడ్డప్ప గారి శ్రీనివాసులు గారు గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పనిచేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురిచేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను. ఇది రెడ్డప్ప గారి శ్రీనివాసులు గారి మెసేజ్ పార్టీకి. వ్యక్తిగతంగా నాకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకోలేదు. అప్పుడు మాట ఇవ్వడం దీనికి. సరే, ఇక్కడ అనేక సమీకరణాలు ఉండొచ్చు. ఏ సమీకరణాలు తీసుకున్నా, ఏం చేసినప్పటికీ కూడా భాష్యం ప్రవీణ్కో, భాష్యం రామకృష్ణ గారికో, అండ్ సానా సతీష్కో, లేదు అంటే చింతకాయల విజయ్కో, వీళ్ళకి ఏ బేస్ మీద ఇచ్చారు అని చూసుకున్నప్పుడు, సరే చింతకాయల విజయ్కి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇచ్చారు అని అనుకుందాం. అది పక్కన పెట్టేస్తే ఇటువైపు వచ్చేసరికి సానా సతీష్కి ఆల్రెడీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కాదు, నామినేటెడ్ పదవుల్లో కూడా కనీసం కన్సిడరేషన్ లేకుండా పోయింది అనేక మందికి అనేది చాలామంది వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. సో ఇది అధిష్టానం సీరియస్గా తీసుకోవాలి. దీనికి కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. కార్యకర్తలు కూడా స్పందిస్తూ 13 సంవత్సరాలుగా, అంటే ఇది శ్రీనివాసులు గారి అభిమానులు కొంతమంది మాట్లాడుతున్నటువంటిది, అలాగే ఇంకా చాలామంది గురించి చెప్తూ వస్తున్నారు. 13 సంవత్సరాలుగా పార్టీ కోసం చేసిన శ్రమకి కంచుకోట కడప హెడ్ క్వార్టర్స్లో పార్టీ జెండా ఎగరేసినందుకు, మహానాడు దిగ్విజయంగా జరిపినందుకు దక్కిన గౌరవం ఇదేనా అన్న ప్రశ్న, అనుమానం ఈరోజు కలుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కూటమికి భారీ మెజారిటీ ఇచ్చిన, ఈ రోజు వరకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి న్యాయం జరగకపోవడం నిజంగా బాధాకరం. కడప, అన్నమయ్య జిల్లాల్లో పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా వెనుకాడిన రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేని పరిస్థితుల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన శ్రీనివాస్ రెడ్డి గారి కంటే నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏ విధంగా తీసుకోవాలి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీనికి సమాధానం కావాలి. ఇదేనా నిజానికి మాకు దక్కిన గౌరవం? నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగలేదని మౌనంగా ఉన్నాం, కానీ ఈరోజు పార్టీకి నమ్మకంగా విధేయతతో పనిచేసిన వాళ్ళకు కూడా న్యాయం జరగకపోతే ఇక కార్యకర్తలకు ఏం సందేశం వెళ్తుంది? ఎందుకు పార్టీ కోసం పనిచేయాలి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మా జిల్లాల్లోని కార్యకర్తలను, నాయకులను కూడా గుర్తించి వారి కష్టాన్ని గౌరవించండి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి. అదే మా వినమ్ర విజ్ఞప్తి. ఇక్కడ చెప్పడం కూడా అధిష్టానానికి చాలా పద్ధతిగా, గౌరవప్రదమైనటువంటి రీతిలో, అంటే వాళ్ళ అసహనాన్ని కూడా చాలా గౌరవంగా వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. వేరే వాళ్ళలాగా బయటికి వెళ్ళిపోయి అరవడాలు చూస్తున్నాం కదా. జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బయటికి వెళ్ళిపోయి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది అనేది. అలాగే ఏ పదవులు లేకపోయినప్పటికీ కూడా, పార్టీలు వదిలి వచ్చి ఏ పదవులు లేకపోయినప్పటికీ కూడా చాలా వినమ్రంగా పార్టీ లైన్ దాటకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నాం. సో యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక రకంగా.
కష్టపడి నాయకత్వాన్ని నమ్ముకుని వెళ్తున్నటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు ఈ రెండు పార్టీలని బలంగా నిలబెట్టేస్తారు, అందులో డౌట్ లేదు. అయితే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చేసరికి సరే కడప శ్రీనివాసరెడ్డి గారు అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. వరలరామయ్య గారు ఆయనకి సంబంధించి, ఎందుకంటే ముందు నుంచి కూడా ఈవెన్ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ రిజిమ్లో 5 ఏళ్లలో కూడా చాలా బలంగా ఆయన వాయిస్ని వినిపించారు అనేటువంటిది ఒకటి. మరి ఆయనకన్నా ఇవ్వాలి కదా, సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి వారికి ఈసారి వస్తుంది అని అనుకున్నాం కానీ ఆయనకు కూడా లేదు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఖచ్చితంగా ఆయనకి గెలిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 2014-19 పనితీరు మాత్రమే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. పట్టిసీమని అక్కడే పడుకుని పూర్తి చేయించినటువంటి ఘనత అయింది. రాత్రి పగలు లేకుండా సైట్లోనే ఉండి, ఇక ఆ తర్వాత ఆయన మీద చేసినటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ అయిపోయాయి. 2019లో ఓటమి చెందినప్పటికీ కూడా చాలా బలంగా ఆయన వాయిస్ని వినిపించారు. అండ్ ఆఫ్టర్ దట్ 24 ఎన్నికల్లో ఆయన బంపర్ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు, బౌన్స్ బ్యాక్ అవుతారు అన్నటువంటి పాయింట్లో ఆయన సీట్ని త్యాగం చేయాల్సి వచ్చింది. సరే, అక్కడికి ఆయన ఏం మాట్లాడలే. ఆ తర్వాత పోనీ ఎమ్మెల్సీ వస్తుందని, లేదంటే ఇంకోటి వస్తుందని ఇది అనుకున్నారు, ఏది లేదు. రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కన్సిడరేషన్ అన్నారు, అది కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఉన్నారు. అలాగే నిబద్ధతతోటి పనిచేసినటువంటి ప్రాతిపదిక మీద విజయ్కి ఇచ్చారు, పార్టీ కోసం పనిచేశారని ఇంకోటి, లేదంటే అయ్యన్న పాత్ర గారు ముందు నుంచి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు అనకాపల్లి సీట్ ఇవ్వాలి అంటే అది సీఎం రమేష్కి వెళ్ళిపోవడం, లేదు మళ్ళీ ఈ రాజ్యసభ వచ్చేసరికి అక్కడికి కూడా, ఎందుకంటే 83లో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నా ఇంటి మీద కట్టిన జెండా ఇది అని చెప్పి చాలా గర్వంగా చూపిస్తారు అయ్యన్న పాత్ర గారు. సో అక్కడి నుంచి కూడా కుటుంబం పనిచేస్తూనే వస్తోంది. సో దాంతో నెక్స్ట్ నా తర్వాత తరం కూడా పార్టీ కోసం పనిచేయాలన్నటువంటి పాయింట్ సరే ఆయనది దాంట్లో ఇచ్చారనుకుంటే, సామాజిక వర్గ సమీకరణాలు సానా సతీష్ బాబుకి ఇచ్చినప్పటికీ, లేదంటే భాషణ రామకృష్ణ ఇచ్చినప్పటికీ, లేదంటే ఇక్కడికి వచ్చేసరికి ఇచ్చిన ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రత్యేకంగా కొప్పుల వెలమలకి ఆల్రెడీ భారీ ప్రాతినిధ్యం అనేది బలంగా ఉంది ముందు నుంచి. సో అలాగే అక్కడ బీసీ కాపులు కావచ్చు, లేదంటే ఇతరత్ర కాపు సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, చాలా బలంగా ఉన్నారు. అక్కడ మాత్రం ఎటువంటి సరైన గుర్తింపు దక్కలేదేమో, ఈసారి అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చేమో అన్నటువంటి పాయింట్ ఒకటి తెస్తుంటే, సోషల్ మీడియాలో ఇంకొంతమంది ఏంటంటే విజయ్ లాంటి వ్యక్తిని ముందు రాష్ట్రంలో సెటిల్ అయ్యేలాగా చూడాలి, దానికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇక్కడ ముందుగా అవకాశం ఇచ్చి ఉండాల్సింది అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఇలాగా అనిశ్చితి, కాస్త అసంతృప్తి, అలాగే అనేక డిస్కషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎనీవే, ఇవన్నీ ఎంత జరిగినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ నామినేషన్స్ అనేవి వేసేసారు, అయిపోయింది. ఇంకా దాన్ని మళ్ళీ మార్చుకోవడం కానీ ఇంకోటి ఏది లేనటువంటి పరిస్థితి. ఇక రేపు ఎన్నికలు జరుగుతాయి, అయిపోతుంది. బట్ పార్టీ దీన్ని చాలా సున్నితమైనటువంటి అంశంగా తీసుకొని కూర్చొని ఒకసారి అందరూ కలిపి మాట్లాడుకొని ఏం చేయాలి, ఇంకా ఎవరున్నారు వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటిది ఇమ్మీడియట్గా కాస్త రెక్టిఫై చేసుకోవాలి అనేదే ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే లోకేష్ రష్యా పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత దీని మీద ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందా, మిగతా వాళ్ళకి ఏమైనా ఎటువంటి పదవులు ఉన్నాయి, ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఎలా కంపన్సేట్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ని కూడా చాలామంది రేస్ చేస్తున్నారు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అధిష్టానం వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.